సినిమాలో చాలా మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు హీరోలంటే పాజిటివ్‌గా ఉండే పాత్రలు, మంచి చేసే పాత్రలుగా ఉండేవి. విలన్లు అంటే చెడు తలపెట్టేవారు. కానీ ఇప్పుడు హీరోలే విలన్లుగా చేస్తున్నారు. నెగెటివ్ రోల్స్‌తోనూ హీరోయిజం పలికిస్తున్నారు. 'పుష్ప', 'కేజీఎఫ్‌లోని హీరో పాత్రలు ఆ కోవకు చెందినవే. అంతేకాదు హీరోయిన్ పాత్రల్లోనూ ఆ మార్పులు కనిపిస్తున్నాయి. హీరోయిన్లు సినిమా మొత్తం గ్లామరస్‌గా కనిపిస్తూ హీరోతో డ్యూయెట్లు పాడుతూ కనిపిస్తున్నారు. కానీ అనూహ్యంగా క్లైమాక్స్‌లో విలనిజం చూపిస్తూ షాకిస్తున్నారు. ట్విస్ట్లతో దుమ్మురేపుతున్నారు. ఆర్ఎక్స్ 100లో మైండ్ బ్లాక్ చేసిన పాయల్ రాజ్పుత్ నుంచి ఇదే కొనసాగుతోంది. ఇలాంటి ట్రెండ్ కి ఈ మూవీ ఆజ్యం పోసింది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించారు. కన్నడ నటుడు రామ్కి రావు రమేష్ కీలక పాత్ర పోషించారు. రా లవ్ స్టోరీ యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ 2018లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కేవలం 2 కోట్లతో రూపొందించి ఏకంగా 25 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ సక్సెస్ ఎవరు ఊహించలేదు. అందరికీ ఓ షాక్ ఇచ్చింది. ఇక చెప్పాలంటే ఇందులోని హీరోయిన్ రోలే అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరి వరకు హీరోయిన్ గా పాజిటివ్ గా కనిపిస్తూ చివరిలో నెగిటివ్ గా మారుతుంది. ఆ ట్విస్ట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. దీంతో వరుసగా పలు సినిమాలు ఈ కాన్సెప్ట్ తోనే వచ్చాయి. కానీ ఆర్ఎక్స్ 100 ని కొట్టలేకపోయాయి. కాంతారా 2లో క్లైమాక్స్ లో ఝలక్ ఇచ్చిన రుక్మిణి వసంత్ కానీ ఆ తర్వాత కొంత గ్యాప్ తో ఇప్పుడు అలాంటి సినిమాల జోరు నడుస్తోంది. మొన్న విడుదలైన కాంతారా 2, అంతకు ముందు వచ్చిన కింగ్డమ్, హరిహర వీరమల్లు అలాగే విరూపాక్ష చిత్రాలు కూడా అదే కోవలోకి వచ్చాయి. కాంతారా చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. దసరా కానుగ్గా విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే ఇది మొదటి భాగం. కాంతారా రేంజ్ లో లేదనే ప్రచారం జరుగుతోంది. కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ రుక్మిణి వసంత్ యువరాణి పాత్రలో నటించింది. చివరి వరకు హీరోతో డ్యూయెట్ పాడుతుంది, లవ్ లో ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో తన నిజ స్వరూపం చూపిస్తుంది. విలన్ గా మారి హీరో అంతానికే ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్ మూవీకే హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఆమె పాత్రలో ట్విస్ట్ అదిరిపోయింది. కింగ్డమ్ లో భాగ్యశ్రీ, అంతకు ముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ మూవీ డీసెంట్ గా ఆడింది. కమర్షియల్స్ గా సత్తా చాటలేదనే కామెంట్ వినిపించింది. గౌతమ్ తిననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో విజయ్ కి జోడీగా భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. కోస్టల్ ప్రాంతం నుంచి ఓ తెగ అప్పటి బ్రిటిష్ వారి దాడులకు తట్టుకోలేక శ్రీలంకకి పారిపోతారు. అక్కడ స్మగ్లర్ల కింద పనిచేస్తారు. అందులోని నాయకుణ్ణి, స్మగ్లర్లని పట్టుకునేందుకు పోలీస్ అయిన విజయ్ మారువేషంలో వెళ్తాడు. అక్కడ ఆసుపత్రిలో హీరోయిన్ పరిచయం, ఇద్దరు క్లోజ్ అవ్వడం, ప్రేమలో పడ్డం, తన విలన్లు చంపే సమయంలో హీరోని మాయ చేస్తుంది. అక్కడ తన విలనిజం చూపించి షాక్ ఇస్తుంది. ఆమె ఇచ్చిన ట్విస్టే సినిమా కథని మార్చేస్తుంది. అయితే ఇందులో ఆమె సీన్లన్నీ బలంగా చూపించలేదు. రెండో పార్ట్ లో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనిపిస్తూనే విలన్ గా మారడం విశేషం. ఇక హరిహర వీరమల్లులో నిధి ట్విస్ట్ కి పవన్ కి మతిపోయింది. అంతకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లులో కూడా హీరోయిన్ నెగిటివ్ షేడ్ లో ఉన్న పాత్రలోనే నటించింది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూలైలో విడుదలైంది. ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో నిధి మొదట వీరమల్లుతో లవ్ ట్రాక్ నడిపించింది. పెద్ద డ్రామా ఆడుతుంది. చివరికి వజ్రాలు తీసుకుని పారిపోతుంది. ఏకంగా ఆ హీరోని కొట్టి పారిపోవడం విశేషం. ఫస్ట్ హాఫ్ లోనే వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఆమె వల్లే హీరో నిజాం నవాబ్ కి దొరకడం, ఆయన కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని చెప్పడం, దానికోసం ఢిల్లీకి వీరమల్లు వెళ్లాల్సి వస్తుంది. అలా నిధి అగర్వాల్ కూడా తన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. కానీ ఈ చిత్రం హిట్ కాకపోవడంతో ఆమె పాత్ర పెద్దగా హైలైట్ కాలేదు. విరూపాక్షలో సంయుక్తంగా దెబ్బకి మొత్తం రివర్స్ అయింది. దీనికంటే ముందే విరూపాక్షలోనూ ఇదే జరిగింది. ఇందులో సాయి తేజ్ హీరో, సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసింది. ఆమె ప్రారంభం నుంచి హీరోతో ప్రేమలో ఉంటుంది. వీరిద్దరు డ్యూయెట్లు పాడుకుంటారు. చివరికి పెద్ద షాక్ ఇస్తుంది. సినిమాలో అసలు విలన్ ఆమె అని క్లైమాక్స్ లో తెలుస్తుంది. అది హీరోకి ఊరికి పెద్ద షాక్. ఈ ట్విస్టే సినిమా సక్సెస్ కి కారణమని చెప్పొచ్చు. దీంతో సంయుక్త పాత్ర కూడా బాగా హైలైట్ అయింది. ఇలా హీరోయిన్లు అప్పటి వరకు హీరోయిన్ గా ఉండి చివర్లో తమ విలనిజం చూపించి ఆకట్టుకుంటున్నారు. సినిమా సక్సెస్ లో భాగమవుతున్నారు.